తాడిపత్రిలో వింత ఘటన. మటన్ ఉడకలేదని పోలీసు మెట్లెక్కిన వ్యక్తి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమస్య. వివరాల్లోకి వెళ్తే తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా తన కుటుంబంతో కలిసి పండుగ విందు చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మార్కెట్కి వెళ్లి మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే ఆ మటన్ సరిగా ఉడకలేదనేసి పోలీసులకు ఆశ్రయించాడు ఆ వ్యక్తి. మిగతా విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 1-1:30 గంటల సమయంలో స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలి తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని, అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చినాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.